బీబీనగర్ లో ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం బీబీనగర్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ వద్ద తెల్ల రేషన్ కార్డు కలిగిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఉగాది నాడు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబంలోని ప్రతి సభ్యునికి దొడ్డు బియ్యం బదులుగా 6 కిలోల సన్నబియ్యం లభిస్తాయని తెలియజేశారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేయబడుతున్నాయని, కానీ వారు దానిని తినకుండా కిలో 10 రూపాయలకి రైస్ మిల్లర్లకు అమ్ముతున్నారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి కిలో 50కి అమ్మి కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ప్రభుత్వం సన్నబియ్యం అందించాలని నిర్ణయించిందని తెలిపారు. డిటి బీబీనగర్ మరి అట్లే పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు, బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ గారు, మా మిగతా మిత్రులు, బీబీనగర్కి సంబంధించి పెద్దలు, మా మిత్రులు, సహచరులు, మరి అట్లనే రేషన్ షాప్ డీలర్లు అందరూ కూడా విచ్చేసినారు ఇక్కడ. సో మరి విచ్చేసిన అందరికీ కూడా బీబీనగర్, మరి ముఖ్యంగా బీబీనగర్ టౌన్కి వెళ్ళి కానీ నలుమూలల నుంచి వచ్చిన ఈరోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ చేయనట్టు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అట్లాంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఈరోజు సన్నబియ్యం మొదలు పెడుతున్నాం. మొన్న ఉగాది రోజు ఎక్కడ మన హుజూర్ నగర్లో మొదలు పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు, మేమంతా కూడా పెద్దలందరం కూడా తరలిపోయిన మాడికి మొన్న మొదలు పెట్టుకున్నాం. మొన్న సాయంత్రం ఉగాది సందర్భంగా శుభ సందర్భం. మరి ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మొదటిగా ఇక్కడి నుంచే బీబీనగర్ నుంచి మొదలు పెడుతున్నాం. చాలా సంతోషం. మీ అందరికి నమస్కారం. చాలా సంతోషం. మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది ఈ ప్రభుత్వం. అంటే ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయంటే, గత 7-8 ఏళ్ల నుంచి వడ్లు కొని మరి రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్స్ పెడితే, రైస్ మిల్లర్ల దగ్గర నిల్వ చేస్తే, అంతకుముందున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అన్ని కార్యక్రమాలు ఎట్లా చేసారో గట్లనే ఇది కూడా. ఆ వడ్లు ఉన్నాయా లేవా, ఆ బియ్యం ఉన్నాయా లేవా అని కూడా చూడలే. 7-8 వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దుర్వినియోగం చేసారు. మనం పెట్టిన నిల్వలు లేవాడ. ఆ నిల్వలను మన సివిల్ సప్లైస్ మంత్రిత్వ శాఖ, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని వాటి మీద తనిఖీలు చేసి వాటిని రాబట్టాలని ఆ డబ్బులను టెండర్లు పిలిచి మరి అవి రాబట్టే కార్యక్రమం చేస్తే సగం వచ్చినాయి, ఇంకా సగం రాలే. కేసీఆర్ టీఆర్ఎస్ పట్టించుకోలే, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ప్రజల సొమ్ము, ప్రజలది. మరి ప్రభుత్వం పెట్టిన నిల్వలు, బియ్యం నిల్వలు కానీ వడ్ల నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే ఈరోజు అవి సగం తీసుకొచ్చిన ఘనత ఎవరిదా అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా తెలవాలి. మరి అదొక్కటే కాదు, మరి ఈరోజు ఈ దొడ్డు బియ్యం ఇప్పటి వరకు తినేది, దొడ్డు బియ్యం సరఫరానే జరిగేది. ఈ దొడ్డు బియ్యం సరఫరా చేస్తుంటే ఈ దొడ్డు బియ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల రూపాయలు, 10-11 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. పేద ప్రజలకు ఆహార భద్రత పథకం కింద ఉచితంగా ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇవ్వడానికి 10-11 వేల కోట్ల రూపాయల ఖర్చు. ఆ పైసలు ఎవరి మనయే కదా, ప్రజల సొమ్మే ఖర్చు పెడితే ఆ బియ్యము మనం తినకుండా ఒక 60%, 70%, 80% తినకుండా అవి మళ్ళీ అమ్ముకుంటే అవి 40 రూపాయల ఖర్చు పెట్టి ఆ బియ్యం ప్రభుత్వం కిలోకు 40 రూపాయలు ఖర్చు పెట్టి మనకిస్తే మనం 8 రూపాయలకు, 5 రూపాయలకు, 10 రూపాయలకు, 15 రూపాయలకు అమ్మినాం. అంటే ప్రభుత్వం ఏదైతే 40 రూపాయలు ఖర్చు పెట్టిందో ఆ 40 రూపాయలు వ్యర్థమై అన్న 10 రూపాయలకు అమ్ముకుంటే బీర్ షాప్లకు
లేకపోతే పోల్ట్రీ షాప్లకో లేకపోతే మళ్ళీ మిల్లర్లకో ఇస్తే వాళ్ళు మళ్ళీ పాలిషింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మే కార్యక్రమం చేస్తే మళ్ళీ రీసైకిల్ అయ్యి ప్రభుత్వ సొమ్ము మన సొమ్ము 10-11 వేల కోట్లు వృధా అవుతుంది ప్రతి సంవత్సరము. సో దాన్ని అరికట్టడానికి మళ్ళా నేరుగా మనం సన్నబియ్యం ఇద్దాం. ప్రజలు మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు. మళ్ళీ ఈ అమ్ముకొని ప్రభుత్వం నష్టపోతుంది. మీరు మళ్ళీ కొనుక్కోవాలంటే మళ్ళీ 30 రూపాయలు ఖర్చు పెట్టాలి కదా. సన్న బియ్యం అంటే 10 రూపాయలు వస్తే మళ్ళీ 30-40 మళ్ళీ ఖర్చు పెట్టాలి. సన్న బియ్యం ఎంత? 50 రూపాయలు. మార్కెట్లో చూస్తే 60 రూపాయలు. మళ్ళీ 40-50 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఇది ప్రభుత్వం నష్టపోతుంది, ప్రజలు ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళు నష్టపోతుంది. ఇది కరెక్ట్ లేదని చెప్పి అయితే మా ఇంకా 2-3 వేల కోట్లు అవుతాయి అని చెప్పి సన్న బియ్యం పథకం ప్రారంభిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి దీని మీద పూర్తి మరి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద మరి ఈ యొక్క క్యాబినెట్ సహచరులు మరి అందరూ కూర్చొని నిర్ణయం చేసి నేరుగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేద్దాం. అదనపు భారం పడ్డా పర్వాలేదు, ప్రజలు చల్లంగా ఉండాలి, ఆ సన్న బియ్యం తిని వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం చేసినారు. మరి ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి, నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు ₹90 కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అప్పుడు ప్రభుత్వం మారితే వచ్చిన ఎన్టీ రామారావు మళ్ళీ ₹2 కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆ దొడ్డు బియ్యం కూడా కాదు, మళ్ళీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళీ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. చాలా సంతోషం. ఇవేగాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే మీరు చూసినారు, మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకులాలల్లో 40% మెస్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది. ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి, ఎక్కడ బీబీనగర్లో కానీ ఎక్కడ కానీ గురుకులాలలో చూస్తే మంచి ఆహారం ఇస్తున్నారు. కోడిగుడ్డు వారానికి 4 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లనా ఆల్మోస్ట్, చికెన్ 2 సార్లు ఇస్తున్నారు, సాయంత్రం అరటిపండు ఇస్తున్నారు, 4 గంటలకు సేమియా ఇస్తున్నారు, ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తున్నారు, ఇదివరకు చల్ల ఉండే ఇప్పుడు పెరుగు పెడుతున్నారు. సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదైతే చాలా గొప్ప కార్యక్రమం. అది ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆ దొడ్డు బియ్యం కూడా కాదు, మళ్ళీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళీ మొదలవుతుంది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. చాలా సంతోషం. ఇవేగాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ మధ్యనే మీరు చూసినారు, మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళు గురుకులాలల్లో 40% మెస్ ఛార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది. ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి, ఎక్కడ బీబీనగర్లో కానీ ఎక్కడ కానీ గురుకులాలలో చూస్తే మంచి ఆహారం ఇస్తున్నారు. కోడిగుడ్డు వారానికి 4 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లు ఇస్తున్నారు, మటన్ 2 సార్లనా ఆల్మోస్ట్, చికెన్ 2 సార్లు ఇస్తున్నారు, సాయంత్రం అరటిపండు ఇస్తున్నారు, 4 గంటలకు సేమియా ఇస్తున్నారు, ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తున్నారు, ఇదివరకు చల్ల ఉండే ఇప్పుడు పెరుగు పెడుతున్నారు. సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. అదైతే చాలా గొప్ప కార్యక్రమం. అది ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్లలో 40% మెస్ ఛార్జీలు పెంచి, అంతకుముందు 10 ఏళ్లలో ఒక్క పైసా పెంచలే, అడ్డగోలు పైసలు పెట్టారు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు తప్పితే ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఇట్లా సన్న బియ్యం ఇస్తామని ఆలోచన చేయలే, ఇట్లా మెస్ ఛార్జీలు మన పిల్లలకు పెంచాలని ఆలోచన చేయలే. సో ఇట్లాంటి అన్ని మంచి ఆలోచన చేస్తూ ఈ మరి అన్ని విధాలా కూడా ముందుకు పోతుంది. మీ మధ్యలో మీ అందరికి కొన్ని అపోహలు అయితే ఉంటాయి, ఇంకా కూడా కొన్ని ఇంకా ఇది రాకపోయా అది రాకపోయా అని కొన్ని ఉంటాయి. కానీ సరే, ఏదేమైనా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ, అది కూడా దేశంలో ఎవ్వరు ఎక్కడ చేయలే.
ఈ రాష్ట్రంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కాంగ్రెస్ ప్రజాపాలనది, ఇందిరమ్మ ప్రభుత్వం అందని చెప్పక తప్పదు. ఓ పక్క అప్పులున్నా కూడా రుణమాఫీ చేసే కార్యక్రమం, ఓ పక్క అప్పులున్నా కూడా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఇండ్లు ఇయ్యలే, ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యలే. టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలైంది. రుద్రవెల్లిలో మొదలుపెట్టిన ఇండ్లు, మనం కూడా ఇందిరమ్మ ఇండ్లు మొదలు పెడదాం. ఈ సన్న బియ్యం పథకం ఇవాళ రేపు ఓపెనింగ్లు కాగానే ఇందిరమ్మ ఇండ్లు ముగ్గు పోసుకునే కార్యక్రమం చేద్దాం. ప్రతి గ్రామాన్ని ఇందిరమ్మ ఇండ్లు కూడా మొదలు పెడదాం. ఈ విధంగా ఓ పక్క రుణమాఫీ అవుతుంది, ఓ పక్క ఇందిరమ్మ ఇండ్లు అవుతుంది. కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చే కార్యక్రమం తొందరగానే అవుతుంది. అందులో కూడా ఏమాత్రం సందేహం లేదని కూడా మీకు చెప్తున్నాం. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎక్కువ సమయం లేదు, అవి ప్రింట్ కావడానికి కానీ వాటి మీద ఏ విధంగా చేయాలి. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ పేదవాళ్ళకి ఇచ్చే కార్యక్రమం అనుకుర్రు. అది మన బిలో పోవర్టీ లైన్, అతి పేదవానికి ఇచ్చే బిలో పోవర్టీ లైన్ అనుకుర్రు. ఇప్పుడు అబోవ్ పోవర్టీ లైన్ కూడా ఆకుపచ్చ కార్డు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ, రేషన్ కార్డు అనేది ఉంటే ఏంటంటే ఓ ఐడెంటిటీ, ఒక గుర్తింపు. కాబట్టి పేదరికం పైన వాళ్ళకు గ్రీన్ కార్డు, ఆకుపచ్చ కార్డు, కింద వాళ్ళకేమో మనందరికీ అవసరం ఉన్న వాళ్ళందరికీ కూడా ఏది 3 రంగుల తోటి మరి ఈ రేషన్ కార్డు మనందరికీ కూడా వస్తుంది. మీకు ఎక్కువ నేను అనుకుంటే ఎక్కువ నెల లోపల వస్తుంది. అది కూడా నేను అనుకుంటే ఈ రేషన్ కార్డుల లిస్టులలో వచ్చినాయో వాళ్ళకి సన్నబియ్యం పథకం కూడా వర్తింపజేస్తారు. అందులో కూడా ఏం సందేహం లేదని చెప్తూ, సో మీరు ఎట్లాంటి ఇబ్బందులకు పోవద్దు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మరి ప్రజాపాలన, ఇందిరమ్మ ప్రభుత్వం అన్ని విధాల అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈరోజు ఆలోచన చేస్తున్నారు. ఇదే కాదు, మన పిల్లలకు, యువతకు యువ వికాసం కింద, రాజీవ్ యువ వికాసం కింద 6,000 కోట్ల రూపాయలతోటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అట్లనే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మరి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఏది వాళ్ళ జీవితాల మీద ఒక ఆశ చిగురింపజేసేలాగా, వాళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే విధంగా, ఇంకా ఉద్యోగాలు ఇచ్చే విధంగా వాళ్లకు 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణము అప్పిస్తూ అందులో సబ్సిడీ 80, 70, 80, 90% ఆ అమౌంట్ని బట్టి, ఆ వృత్తిని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఆ విధంగా గ్రామాలల్లో నేను అనుకుంటా ఒక్కొక్క మండలానికి 700 మంది యువతకు వస్తుంది. ఒక్కొక్క గ్రామంలో 20-30 మంది యువతకు వాళ్ళంతలో వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలంటే యువ వికాసం, రాజీవ్ వికాస్ కార్యక్రమం కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి అట్లాంటి గొప్ప కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతుంటాయి. ఉన్న పైసలలో అన్నీ చదువుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ మన పైసలు మన కోసం, మన ఆలోచన పరంగా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా కొంత ఓపిక వెనక ముందు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు సంబంధించిన సాగునీరు కాలువలు, బునియాది కాని కాలువకు కూడా 265 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. ముఖ్యమంత్రి గారితో స్వయాన ఇక్కడ ఇనాగ్రేషన్ కూడా పిలుస్తాం. ఆయన వారిని ఇక్కడ పిలుచుకొని భువనగిరిలో పెద్ద కార్యక్రమం చేద్దాం. అక్కడ పిలాయిపల్లి, ధర్మాడి కాలువలు కూడా శాంక్షన్ అయినాయి. గ్రామాలలో రోడ్లు అవుతున్నాయి. తండాలలో ఈ మధ్యలో చూసిరు చాలా దిక్కు రోడ్లు అయినాయి. మిగతా రోడ్లను కూడా మరి అవన్నిటిని శంకుస్థాపన చేసినాం. మట్టి రోడ్ అనేది లేకుండా అన్ని బీటీ రోడ్లు అయ్యే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి అంతా సవ్యంగా మంచిగా జరుగుతుంది, ఎట్లాంటి ఇబ్బంది లేదని చెప్తూ మరి ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. ఈ సన్నబియ్య కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం తోటి ప్రజలందరికీ మంచి ఆహారం, ఫైన్ రైస్, సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరు కూడా మరి సన్నబియ్యంతో మరి అందరు బాగుండాలని కోరుకుంటూ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్.
మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.